దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తిమంతుడా శాలేము రాజా ఎల్షదాయి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఇంతవరకు నీ దయగలిగిన సన్నిధానములు మమ్మలను ప్రభువా మీరు కూర్చుండబెట్టిన విధమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పాఠం ద్వారా మీరు మేము పొందారు. స్తుతి ఆరాధనలు మీరున్నారు తండ్రి. స్తుతి వాక్యములు మీరున్నారు ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభా. కూడి వచ్చిన నీ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభా నీ వాక్యములు మేము ధ్యానించబోచుండగా పరమ నుండి నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. వాతావరణాన్ని ప్రభా మీరు అనుకూలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ రెండో పునరుద్ధాన కూడిక కూడి వచ్చిన అందరికీ వందనాలు. గత 2 వారాలుగా మనము సర్వంగా కవచమనేటటువంటి అంశముల నుండి కొన్ని మాటలను మనం ధ్యానిస్తున్నాము. ఇది 3వ వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. చాలు. ఆయన ఎందుకు బలవంతులమై ఉండాలంటే లోకమును ఏలుబడి చేయించినటువంటి కుయుక్తి కలిగినటువంటి అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు ప్రతి ఒక్క దేవుని బిడ్డ సర్వాంగ కవచమును ధరించుకోవాలని చెప్పి గతించిన పాఠములో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన యందు మనం ఏమై ఉండాలంటే అపవాదితో యుద్ధము చేయాలంటే బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండాలంటే ఏం చేయాలంటే 13వ వచనము సర్వాంగ కవచమును మనము ధరించుకునే వారముగా ఉండాలి. ఎందుకు సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలంటే అపవాది అయినటువంటి సాతానుతో మనము పోరాడుచున్నప్పుడు ఆ పోరాటంలో మనము ఓడిపోక గెలుపొందుటకు సర్వాంగ కవచాన్ని మనం ఎల్లప్పుడూ ధరించుకున్న వారముగా మనం ఉండాలి. గత సమయాలలో మనము చూస్తూ వచ్చాము. కేవలము స్థిరస్థానము ఆ తర్వాత సిద్ధ మనసు చాటికి ఏం కట్టుకోవాలా? రెండవది మైమరుపోయినటువంటి ఛాతికి నీతి అనే మైమరుపును తొడుక్కోవాలి. 3వదిగా నడుమునకు సత్యమని దట్టి కట్టుకోవాలి. 4వది సమాధాన జోళ్లను మనము తొడుక్కోవాలని మనం చూస్తూ వచ్చాం. ఈ వారంలో మనము గమనించినట్లయితే అపవాది ఎదుట బలవంతులమై ఉండాలంటే సర్వంగ కవచాన్ని మనము తప్పనిసరిగా ధరించుకున్న వారమై ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచెండుట ఆ దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చిందని సమాధానం చెప్పింది. ఈ అపవాదైనటువంటి సాతానును జయించాలంటే మనం ఏమి కలిగి ఉండాలంట? బలము కలిగి బలవంతులమై ఉండాలా. బలవంతులమై ఉండకపోతే అపవాదిని మనము జయించలేము. ఈ బలము ఏ బలము? స్థిరస్థానము. చెప్పండి. రెండోది నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, సమాధానం అనబడినటువంటి జోళ్లను మనము తొడుక్కోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో యెహోవా దూత చెబుతున్నటువంటి మాటలను మనం గమనిద్దాం. యెహోవా దూత పరక
పరాక్రమము గల బాలుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్దెలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు బలవంతుడే, పరాక్రమము కలిగిన వాడే. నేను బలహీనుడని చెప్పి తన మనసులో అనుకొని బలహీనుడిగా ఉంటున్నప్పుడు దేవుని దూత అతన్ని బలపరిచి అతని ఎదుట ఉంచబడినటువంటి గొప్ప విజయాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. మోషేని దేవుడు పిలిచాడు, మోషే ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో వారు బానిసత్వముల నుండి విడిపించడానికి నువ్వు సిద్ధమన్నప్పుడు అన్నాడు మోషే, నేను మాట మధ్యము గలవాడనయ్యా, నాకు మాటలే సరిగా రావు, నేను వెళ్ళి ఎవరితో మాట్లాడాలని చెప్పి మోషే మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి అపవాదితో యుద్ధము చేసి మన కుటుంబమును మనము రక్షించుకోవాలంటే బలవంతులమై మనం ఉండాలి. మాటల చేత మనిషిని మనం జయించవచ్చు, కానీ అపవాదైనటువంటి సాతానును మాత్రం జయించలేము. మాటల చేత మనిషిని జయించవచ్చు, కానీ అదే మాటల ద్వారా అపవాదైనటువంటి సాతానును మనం జయించలేము. కనుక మీరు ధరించుకొని ఉన్నటువంటి సర్వాంగ కవచమును సాతాను చూస్తున్నప్పుడు వానికి భయము కలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంఘములో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలా దేవుని బిడ్డలంటే పరమగీతములు 6వ అధ్యాయము 4వ వచనము ప్రకారంగా టెక్కెములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రజలు చూచినప్పుడు, సమాజము చూచినప్పుడు, దేవుని బిడ్డలను చూచినప్పుడు వారికి భయము కలిగించే విధముగా మనము బలపరచబడాలి. మనల్ని చూస్తే, దేవుని బిడ్డలను చూస్తే లోకము భయపడేటట్లుగా మనము సిద్ధపరచబడాలి. ఎప్పుడు భయపడతారు వాళ్ళు? సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు అందులో మిళితము చేయబడినటువంటి 6 వస్తువులు నీలో ఉండినప్పుడు సమాజము నిన్ను చూసి భయపడుతుంది, లోకము నిన్ను చూసి భయపడుతుంది. కాబట్టి పిలాతును యేసు పిలాతు వద్ద నిలబడ్డప్పుడు పిలాతు భార్య అంటుంది, అతడు నీతిమంతుడై ఉన్నాడు, అతడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, అతడు నీతిమంతుడు అని ఆమె గ్రహించగలిగింది. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సర్వాంగ కవచంలో ఉండవలసినవి 6 వస్తువులైతే 4 విషయాలను మనం ఏం చేశామంటే చక్కగా మనము ధ్యానించి ఉన్నాము. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును డాలు పట్టుకోవాలి. చాలు, విశ్వాసం అనేటటువంటి డాలు మనము ధరించుకోవాలి. ఆ డాలులోనే ఒక కత్తి అమర్చబడి ఉంటుంది. అపవాది వేయించినటువంటి అగ్నిపానములన్నీ కూడా ఎదురించుటకు ప్రతి విశ్వాసి చేతిలో ఏమి ఉండాలి అని అంటే డాలు ఉండాలి. ఏ డాలు అది? విశ్వాసం అనేటటువంటి డాలు, ఆత్మ ఖడ్గము మనము ధరించుకున్న వారముగా ఉండాలి. శత్రువుని జయించాలంటే డాలు పట్టుకోవాలి. డాలులో ఏముంటుందంటే ఖడ్గం ఉంటుంది. అగ్ని బాణములన్నీ కూడా ఆర్పివేటకు మనము శక్తిమంతులము కావాలి. 64వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుదాం. 64వ కీర్తన 4వ వాక్యం. యథార్థవంతులను కొట్టవలనని మాటైన స్థలములలో, చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధింతురు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే చేదుగా ఉంటాయి. అవి బాణము కంటే పదునైనటువంటిగా ఉండే ప్రతి గుండెలలో అవి చొచ్చుకుపోతాయి. ఏ మాటలు అవి? చేదు కలిగిన మాటలు, వినకూడనటువంటి మాటలు. ఆ మాటలు హృదయంలోనికి ప్రవేశించి హృదయములో ఉంచబడినటువంటి గుండెకు గాయములు చేస్తాయి. కనుక నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం ఏ విధముగా ఉండాలంటే విశ్వాసము కడ వరకు కాపాడుకొని విశ్వాసం అనేటటువంటి డాలును మనము చేతబట్టుకునే వారముగా మనం ఉండాలి. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసము ద్వారా చదువుమా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమునై ఉన్నది, రుజువై ఉన్నది. విశ్వాసము ద్వారా ఏబేలు విశ్వాసము ద్వారా నోహము ఓడను కట్టుకున్నాడు. విశ్వాసము ద్వారా ఏబేలు బలి నర్పించాడు. విశ్వాసము ద్వారా ఆనోకు కొనుక్కోబడ్డాడు. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ విశ్వాసము ఎంత స్థిరముగా ఉంటుందో సంఘములో, సమాజములో, కుటుంబములో కదలకుండా ఉంటాము. కడ వరకు మనము కాపాడుకోవలసింది ఆస్తులను కాదు, పేరును కాదు, ప్రతిష్టతలు కాదు, లోకములో ధనమును కాదు, కానీ విశ్వాసమును కాపాడుకోవాలి. ఎప్పటిదా కాపాడుకోవాలా? ఈ లోకములో దుర్విశ్వాసం పోయేంత వరకు కూడా మన విశ్వాసాన్ని మనము ఏమి చూస్తాడు దేవుడు మన దగ్గర? విశ్వాసమును చూస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం అనే డాలును మనము పట్టుకున్న వారమై ఉండాలి. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నీ మీద మంచైనను వర్షమైనను లేకపోవును గాక, బలాతుల్య డాలును అవమానముగా పారవేయబడిన బలవంతులైనటువంటి డాలును, అది అవమానముగా పారవేయబడింది. సౌలు డాలును పారవేశాడు. ఆ డాలును పట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఇక్కడ 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనము 20వ వచనాన్ని చదువుదాం. తొందరగా 1 తిమోతి 1వ అధ్యాయము 18, 19, 20. నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు తగిన వాడవై మంచి పోరాటము పోరాడవలనని ఈ ఆజ్ఞలు మీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయింది. విశ్వాస విషయములో ఓడ బ్రద్దలైంది. ఆ విధముగా మీరు ఉండొద్దు. విశ్వాస విషయములో పట్టుదల కలవారై విశ్వాసం అనేటటువంటి డాలును చేతబట్టుకొని ఆ డాలును కత్తిని అమర్చుకొని అపవాది ఎదుట మనము బలవంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 సమూయేలు 17:7 ఒక మాట రాయబడి ఉంది. 1 సమూయేలు 17వ అధ్యాయము 7వ వాక్యం.
మరియు అతని ఈటె కొన 600 తులము. గొలియాదు పట్టుకున్నటువంటి ఈట అతని దగ్గర లేదు, డాలు అతని దగ్గర లేదు. కేవలము సర్వాంగ కవచాన్ని మాత్రము ధరించుకొని శరీరాన్ని మాత్రము కాపాడుకుంటూ యుద్ధానికి చెందపడ్డటువంటి వ్యక్తి. అదే సర్వాంగ కవచాన్ని దావీదుకు ధరింపజేశారు. ఆ డాలును పట్టుకొని ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఖడ్గమును చేత పట్టుకొని యుద్ధము చేయలేక ఏం చేశాడు? అవన్నీ కూడా తీసివేసి కేవలం ఒక వడిశాలలో 4-5 రాళ్ళను ఏరుకొని వాటిని సిద్ధపరచుకొని గొలియాతు మీదకి యుద్ధానికి దేవుని నామమున వెళ్ళి అపవాదైనటువంటి గొలియాతును నేల కూర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరం అంతా కూడా కవచముతో కప్పబడింది కాబట్టి నుదుట మాత్రము ఖాళీగా ఉంది. ఆ నుదుట తగిలింది రాయి. అటు ఒకవేళ వాడు పడాలంటే వెనకకు పడాలి, కానీ దేవుని కార్యం కాబట్టి వాడు బోర్ల పడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచములో 6వదిగా మనము చూస్తే విశ్వాసం అనేటటువంటి డాలును ఏం చేయాలమ్మా? మనము చేత పట్టుకోవాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం, ఎఫెసీ 6:17. మరియు రక్షణాలు స్థిరస్థానము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని అనేటటువంటి ఆత్మ ఖడ్గమును మనము, వాక్య ఖడ్గాన్ని మనము ధరించుకోవాలా. ఆ మెత్తని హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యమును వ్రాయబడాలి. వింటున్నటువంటి వాక్యము ఎక్కడ రికార్డు కావాలంటే హృదయములో రికార్డు కావాలా. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలా. మనుషుల మాటలు రాసుకుంటాము, జరిగిన కథలు రాసుకుంటాము, జీవితంలో మనకు సంభవించే శ్రమలను రాసుకుంటాము, అన్ని రాసుకుంటాము, మన హృదయంలో భద్రపరుచుకుంటాము. కానీ అక్కడ దేవుని యొక్క వాక్యము మాత్రము మన హృదయంలో మనము దాచిపెట్టుకోము. అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము, అన్నిటికంటే స్థిరమైనది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఒక వ్యవసాయదారుడు విత్తుతున్నాడు విత్తనములు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి ఏం చేశాయి? వాటిని వెతుకొని వెళ్ళిపోయాయి. విత్తనము దేవుని యొక్క వాక్యము. విత్తుచున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేల మన యొక్క హృదయమునకు పోల్చబడినటువంటి హృదయము. కాబట్టి ప్రక్క త్రోగున పడ్డటువంటి విత్తనాలు ఎవరు ఎత్తుకుపోయారో? పక్షులు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నీళ్ళలో పడ్డాయి. ఉదయాన్ని బాగా చిగురించాయి, సాయంత్రానికి ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి అని మనం గమనిస్తే వేరు లేనందువల్ల ఎండిపోయాయి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయిమా? ముళ్ళ పొదలలో పడ్డాయి. ఐక్య విచారము ధనభోగముల చేత ఆ ముళ్ళు విత్తనమును ఎదగకుండా అణిచివేస్తూ వచ్చాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము సుఖభోగముల యందు ఐక్య విచారముల యందు కాక మరొకసారి మంచి నేల విత్తబడినటువంటి విత్తనము 100 60 30 ఏ రీతిగా ఫలిస్తూ వచ్చిందో ఆ రీతిగా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవి ధరించుకొని మనము సిద్ధపరచబడి ఉండకపోతే పరలోక రాజ్యము లేదు. లోకాన్ని మనము జయించాలి. ఆయన అన్నాడు, యోహాను సువార్త 16:33లో ఒక మాట ఉంది.
ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన స్వయాన మాట చూద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొని లోకమును నేను జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకం ఏం చేశాడంటే ప్రభు జయించాడు. మన తండ్రి జయించి ఆ మార్గంలో మనల్ని ఉంచాడు. కాబట్టి ఈ సర్వాంగ కవచమును మనము ధరించుకుంటే తప్ప లోకాన్ని మనము జయించలేము. ఈ సర్వాంగ కవచములో ఉండేటటువంటి 6 వస్తువులను మనము కలిగిన వారముగా మనం ఈ లోకములో ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి విన్నవానిని ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు వ్రాయుచున్నాను. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందో వారు బలవంతులు. అందుకే భక్తులు చెప్పారు, దివరాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దివరాత్రములు కూడా మనము దేవుని యొక్క ధర్మశాస్త్రములో అంటే ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లవేళలా పఠించువారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం ధరించుకోవాలి మనము? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ఇది 6వది. కాబట్టి మనము ధరించుకున్న ఈ సర్వాంగ కవచములు శిరస్నానమును ధరించుకోవాలి. ఇది రక్షణకు గుర్తు. ఛాతికి నీతి అనే మైవరు మనము తొడుక్కోవాలి. నడుములకు సత్యమనే దట్టిని మనము కట్టుకోవాలి. పాదములకు సమాధానం అనే సువార్త అనేటటువంటి జోడ్లు మనము తొడుక్కోవాలి. ఇది శరీరానికి కప్పబడింది. ఇది విశ్వాసం అనే డాలు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకొని మనము సిద్ధపరచబడాలి. ఇది సంఘానికి ఉండవలసినటువంటి కవచము. సంఘ బిడ్డలకు ఉండవలసినటువంటి కవచము. ప్రతి ఒక్కరి విషయాన్ని హృదయములో భద్రపరుచుకొని మనమంతా కూడా ఆయన రాకడ కొరకు ఈ రీతిగా సిద్ధపరచబడుతుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. అందరూ కూడా తల్లు వంచండి, కళ్ళు మూయండి. మన మధ్యలో మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. పిల్లలు అటు తిరగొద్దమ్మా, ఎక్కడ తిరగొద్దు, అటు ఇటు కూర్చోండి.